హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి డే 18 వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్ అనమాట. నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి తీసుకుంటాను ఏంటి అన్నీ మీకు చూపించే ముందు నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నానంటే ఎక్కువగా అయితే ఏం మాట్లాడనండి, జస్ట్ నార్మల్గా. మీరు నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు. నాకున్న 300 సబ్స్క్రైబర్స్లో మీరు అక్క మీరు ఈ విధంగా చేస్తే తగ్గుతారు, అక్క మీరు ఆ విధంగా చేస్తే తగ్గుతారు, సిస్టర్ అక్క అంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీరు అలా కమెంట్ చేస్తున్నప్పుడు నాకు ఇప్పుడు ఈరోజు ఏది తెలుసుకోవాలనుకుంటున్నానంటే, మీరు కమెంట్ చేస్తున్నారు కదా, కమెంట్ చేసినప్పుడు మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏటనేది మీ ఊరి పేరు మెన్షన్ చేయండి. సో దాన్ని బట్టి నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు అని చెప్పేసి నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నా వీడియో పలానా దగ్గర నుండి చూస్తున్నారు అని నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 68.60 గ్రామ్స్ అయితే ఉన్నాను కదా. సో ఇంకా అలా వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లీటర్ హాట్ వాటర్ తాగిసిన ఉన్న వారికి డెటాక్స్ డ్రింక్ అయితే అల్లం, తులసాకు రెండు కలిపి నేను అక్కడ బాయిల్ చేసుకున్నాను అనమాట, డిటాక్స్ డ్రింక్ అన. ఇంకా అలాగా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ రెండు నా ఓల్డ్ ఫోన్స్ అని చెప్పి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు నా డిటాక్స్ డ్రింక్ వచ్చేసి తులసాకు, అల్లం రెండు కూడా బాయిల్ చేసుకొని లైట్గా లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఈరోజు నా డిటాక్స్ డ్రింక్ ఇది. దీనికన్నా ముందు హాఫ్ లీటర్ హాట్ వాటర్ అయితే తాగాను. ఇప్పుడు ఇది వచ్చేసి హాఫ్ లీటర్ వాటర్ తాగిన 1 అవర్కి తాగుతున్నాను అనమాట. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అయితే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటున్నానంటే యాపిల్. చూసారా, యాపిల్ అనమాట. ఈరోజు సాటర్డే కదా, ఈరోజు కూడా వర్క్ అది చేయబోడికి కొంచెం టైం లేట్ అయింది. సో ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు, ఆల్రెడీ నిన్న స్కిప్ చేశాను, ఇంక డైలీ స్కిప్ చేస్తే కరెక్ట్ కాదని ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్గా ఒక చిన్న స్మాల్ సైజ్ యాపిల్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఒక 15 మినిట్స్కి చియా వాటర్ అయితే నేను నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ అయితే తాగేస్తాను అనమాట. ఆ తాగిన తర్వాత డైరెక్ట్గా ఇంక లంచ్ ఏం తీసుకుంటాను ఏంటనేది మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? సో యాపిల్ తినేసి ఇప్పటికి హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇప్పుడైతే చియా సీడ్స్ అండ్ లెమన్ సోక్ చేసుకున్న వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. యాక్చువల్గా ఇది నిన్న చెప్పాను కదా, 3 గ్లాసెస్ వాటర్ పట్టిన 750 ml అని. కాదండి, నేను డైలీ ఏ గ్లాస్తో అయితే నేను కౌంట్ చేసుకొని 3 లీటర్స్ తాగుతానో ఆ గ్లాస్తో నిన్న నైట్ వేస్తే 4 గ్లాసెస్ పట్టాయి. అంటే ఇంకో గ్లాస్తో వేసాను, అది వచ్చేసి పెద్ద గ్లాస్ అనమాట. ఆ గ్లాస్తో వేయడం వల్ల 3.5 గ్లాసెస్ పట్టింది. నేను డైలీ తాగే గ్లాస్తో వేసుకుంటే అయితే 4 గ్లాసెస్ పట్టాయి అనమాట. 4 గ్లాసెస్ అంటే 1 లీటర్ బాటిల్ ఇది. ఇప్పుడు ఇందులో హాఫ్ తాగేసి హాఫ్ మా హస్బెండ్కి ఇచ్చేస్తాను. లెమన్స్ తెద్దామంటే రావట్లేదు, కిందకు ఉండిపోయాయి. లంచ్కి అయితే నేను ఇక్కడ 2 రోటీస్ విత్ ఆలు కాబోలి శనగ కర్రీ అయితే నేను ఇక్కడ కాంబినేషన్గా తీసుకున్నాను అనమాట. ఇంకా లంచ్ కూడా ఫినిష్ అయిపోయింది. చూసారు కదా, లంచ్కి అయితే నేను 2 రోటీస్ విత్ పొటాటో అండ్ కాబోలి శనగల కర్రీ కాంబినేషన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకెలాగా చపాతీలో ఫైబర్ ఉంటుంది, కాబోలి శనగలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా నేను క్యాలిక్యులేట్ చేసుకొని ఇంకా నేను లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను రేపు మార్నింగ్ నుండి. ఇప్పుడు నా లంచ్ ప్లేట్లో ఇంకా క్యారెట్, కీరా ఇవి కూడా యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మేము ఉన్న ఏరియాలో కీరా అయితే ఎక్కడ దొరకట్లేదు అనమాట. సో అందుకనే నేను కీరా దోసకాయ
యాడ్ చేయలేకపోతున్నాను. క్యారెట్ అయితే దొరికింది, తీసుకున్నాను. సో అవి కూడా రేపు నుంచి యాడ్ చేసి చూపిస్తాను మీకు. నేను తింటాను కూడానా. సో ఒక్కొక్కరు కమెంట్ చేసిన మీరు ఇచ్చే సజెషన్స్కి నేను ఇంకా మోటివేషన్ అవుతూ ఉన్నాను. ఇంకా నాలో చేంజెస్ చేసుకుంటూ వెయిట్ లాస్ అనేది ఇంకా ఫాస్ట్గా అవ్వాలని అయితే ఇంకా పుషప్ చేస్తానన్నమాట. సో ఈ విధంగా అయితే లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నైట్ అయితే చపాతీ విత్ పొటాటో కాబోలి శనగ కర్రీ కాంబినేషన్ అయితే తీసుకున్నాను అనమాట. బయట నేను తెప్పించాము. ఈరోజు బయటకు వెళ్ళి రావడం వల్ల నేనేమీ ప్రిపేర్ చేసుకోలేకపోయాను. సో ఇంకా ఫైనల్గా అయితే లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లంచ్కి ఈరోజు అయితే నేను బయట నుంచి చపాతీ తెప్పించుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం బయటకు వెళ్ళి వచ్చాము పిల్లలు ఇద్దరు, ఇంకా అలాగా చాలా రోజులు అయింది బయటికి తీసుకొని వెళ్ళని చెప్పేసి. అందులో అమ్మ వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడమే కానీ పెద్ద బాబుని స్కూల్ నుండి తీసుకొచ్చి వాడిని అయితే ఒక దగ్గర 1 month అయిపోతుంది, ఎక్కడికి తీసుకెళ్ళలేదని చెప్పేసి వాళ్ళ డాడీ బయటన అవతార్ మూవీ వచ్చింది కదా కొత్తగానే. ఆ మూవీ ఏంటో హాలీవుడ్ మూవీసా ఏంటో సంథింగ్, హాలీవుడ్ బాలీవుడ్ నాకు అంత ఐడియా లేదు. ఆ మూవీస్ అన్ని మా హస్బెండ్ మా పెద్ద బాబు ఇద్దరు బాగా ఇష్టపడతారనమాట. సో ఆ మూవీకి అయితే తీసుకొని వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకొచ్చిన తర్వాత పిల్లలతో చేసుకోవాలని నాకు ఎందుకో కొంచెం కష్టం అనిపించి ఈ రోజుకి చపాతీ తీసుకొచ్చేయండి అని చెప్పాను. ఇంకా అలాగైతే బయట నుంచి చపాతీ తీసుకొచ్చారు, తినేసాను. ఇంకా లంచ్ ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకుంటే 68.45 ఉన్నాను. టోటల్గా అయితే 15 grams అయితే ఇక్కడ తగ్గాను మళ్ళీ. సో చూసారు కదా, మొత్తంగా అయితే మళ్ళీ తగ్గుతూ వస్తున్నాను అనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్ ఎవ్రీవన్.